2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి బలవన్మరణానికి పాల్పడినటువంటి విజయారెడ్డి గారు, ఆమె పిల్లలు ఏం జరిగింది అనేది ఇప్పటివరకు కూడా బయటికి రానటువంటి పరిస్థితి మిస్టరీగానే ఉంది ఇంకా ఇప్పటికీ. మీరు విజయశాంతి రెడ్డి గారు ఇద్దరు కలిసే ఉంటామండి. ఎప్పుడన్నా ఏమన్నా చెప్పేవాళ్ళ మీకు? అస్సలు చెప్పేది కదా. ఆమె బాధ ఉన్నా కూడా లోపలనే ఉంటది, మనసులో ఏడుపు గాని మొహం మార్చుకోవడం అలాంటివి ఉండయి. అస్సలు కొండయి ఎవరిని చాటుకు కూడా తిట్టదు. అసలు ఏం లేకుండా ఇట్లా ఏంటంటే అసలు ఆమె గురించి ఏం చెప్పడానికి లేదు. అసలు ఆ రోజు ఇప్పుడు మీతో లాస్ట్ మాట్లాడారు 6:30కి వెళ్ళింది. 6:30 శుక్రవారం ఫ్రైడే ఇంట్లో నుంచే ఆఫీస్ జాబ్ చేయాలి. నేను అప్పటికన్నా నేను బయటికి వెళ్ళి వచ్చిన ఆడపిల్లలు ఇల్లు కట్టుకుంటున్నాం మేము. అన్నీ ఆమె పేరే పెట్టుకొని మేము కట్టుకుంటాం. అక్కడ ఏదైనా కలిసి వస్తుంది. ఒక 5-6 లక్షలన్నీ వస్తాయి ఒక్కొక్క దాని మీద. ఆమె పేరు పెట్టుకుని ఆమె పేరే ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు కరెంట్ బిల్లు కూడా ఆమె పేరు మీదనే వస్తుంది. అది కూడా ఆలోచించాలి. అన్ని నా పేర్ల మీద పెడుతున్నారు, నేను పోతే ఇవన్నీ ఎట్లా అని కూడా ఆలోచించాలి. అసలు మేము ఎక్కడెక్కడో తెచ్చుకొని పెట్టుకున్నాం అవి. అట్లా కూడా ఆలోచన. నేను ఆడపిల్లి పోయాడ పనుల దగ్గర పని చేయించి వచ్చిన. ఆ శుక్రవారం ఆ రోజు జ్వరం వచ్చిందని నేను ఇల్లు ఊడకుండా పోయినా. ఆమెనే ఇల్లు ఊడ్చుకుంది. 5 గంటలకు లేచింది, ఇల్లు ఊడిచింది, స్నానం చేసింది, దీపం పెట్టింది, నాకు టీ పెట్టించింది. ఆమె టీ తాగింది. 15 నిమిషాల్లో రెడీ అయింది. అరే శుక్రవారం నీకు ఆఫీస్ ఉండదు కదా నాన్న అంటే, ఆఫీస్లో మీటింగ్ ఉందని వెళ్ళింది. రెడీ అయింది, డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయి. అరే నేను చిక్కుడుగా కూర చపాతి చేసిన తినకుండా పోతున్నా, మరి రేపటికి నేనే తినాలంటే నేను ఆఫీస్లో తింటాను పోయింది. అప్పటికి నాకు అరే శుక్రవారం పోయింది మళ్ళీ అని మళ్ళీ 10:30కి మళ్ళీ ఫోన్ చేసిన. తిన్నావా నాన్న? మరి పోయినావా? లాగౌట్ అయింది, అందరు జాయిన్ అయినరా అని అడగడానికి చేస్తే నేను పిల్లలు తీసుకొని పోతున్న పార్టీ ఉంది అన్నది. అరే నేను లేని పార్టీ ఏందమ్మా, నన్ను తీసుకుపోదు కదా అంటే, వద్దు మేము ముగ్గురమే పోతున్నాం అన్నది. అదే లాస్ట్ కాల్ మాట్లాడింది. తర్వాత గంటకు నేను చేసిన. ఎందుకంటే ఆడపిల్లని తీసుకుపోయింది ఆఫీస్లో, ఎక్కడ పడుకోబెడుతుంది అనే ఆలోచనతో గంటకు చేసి ఇక ఫోన్ ఎత్తలేదు. 4 గంటల దాకా చేసిన. రాత్రి తెల్లవారుజామున 5:30కు వస్తుంది ఆమె. క్యాబ్లో ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు, ఒక డ్రైవర్ ఉంటాడు, చాలా సేఫ్టీగా పోతుంది, సేఫ్టీగా వస్తుంది. అసలు ఆమె దిగినాక కూడా పైకి వచ్చినాక కూడా కారు ఉంటుంది. అసలు సెక్యూరిటీ గార్డు చూసుకొని పైన నన్ను చూసినాకనే పోతాడు వాడు. అంత జాగ్రత్త. ఏదో అల్లటప్పుడు డ్రైవర్ ఇచ్చి అట్లా లేదు ఆఫీస్. అసలు 1-2 సార్లు నేను యశోద హాస్పిటల్లో జాయిన్ అయినా. అక్కడ దింపిపోమని ఆఫీసర్లను అడిగినా దింపలేదు. ఇంటి దగ్గర దింపినాక ఇంట్లోకి పోయినాక ఎటన్నా పో అని అంటారంట వాళ్ళు. ఇంట్లో దిగినాక మళ్ళీ యశోదకు వచ్చేది ఆమె మళ్ళీ బండి తీసుకొని. కానీ మధ్యలో ఎక్కడ దింపరు, ఎక్కడి నుంచి తీసుకుపోయినారు అక్కడనే దింపిపోతారు. పైకి వచ్చినాక పైన గేటు పెట్టుకున్నాక పోయేటోళ్ళు. అట్లాంటిది ఏం చెప్తాను చెప్పండి. ఆ పిల్లలు కూడా చిన్న పిల్లలు. నా కోడలు చాలా కష్టపడి చదివించింది. ఎందుకంటే మా దగ్గర ఉంటే వినడు, వాళ్ళ డాడీ ఉంటాడు, వాళ్ళ మమ్మీ ఆఫీస్కి వెళ్తుంది, డే అంతా పడుకోవాలి. ఆమె బాగా చదువు చెప్తుంది. B.Pharmacy చదివింది మా కోడలు. ఆమె అయితేనే మళ్ళీ మామ అయితేనే భయం ఉంటుందని ఇద్దరు 10th దాకా అక్కడే ఉండరు. ఆమె పోయి 2 సంవత్సరాలన్నర అవుతుంది, ఈయన పోయి 7-8 నెలలు అవుతుంది ఆమె దగ్గర నుంచి. చిన్న పిల్లల కాంచి మా దగ్గరనే పెంచుకొని మేమే అన్ని చేస్తే ఈరోజు ఇట్లా చేసిపోతే ఏం చేస్తాను నేను? కష్టం తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ తెలియదు కదా. హాస్టల్ గొడవలు అంటే అప్పట్లో భూమి ఉంది, అది ఉంది, వాళ్ళు కొంచెం చెప్పినరు, అది కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ అయింది. ఇంకా ఆస్తులు ఉన్నాయని ఉన్నది ఉంటుంది, ఇంకా లేనిది ఏం చేస్తాం చెప్పండి. మనకి ఎంత అదృష్టం ఉంటే అంతే వస్తుంది. వాళ్ళ అత్తమ్మ భూములే, ఇంకా ఎవరిలా వీళ్ళ ఈ ఊర్లో అంతేగాని ఏం లేదు. నేను చాలా కష్టపడి 4 years చదివిపించినాకనే జాబ్ చేసుకుంటాను. బీటెక్ మొత్తం నా దగ్గరే చదువుకుంది. చిన్నపిల్ల ఆమె చనిపోయిన ఆమె 6 నెలలు ఉన్నప్పుడు వచ్చింది నా దగ్గరికి. అప్పటి నుంచి 2 పిల్లలు నా దగ్గరనే, అన్ని కాలేజీలు అన్నీ ఆమె నా దగ్గరనే. ఆమెతోటి ఇంటర్వ్యూకి కూడా పోయినా నేను. పొద్దున 6 గంటలకు పోతే రాత్రి 12 దాకా కూర్చొని పిచ్చుకొక్కలాగా బయట. ఇంటర్వ్యూ మొత్తం అయిపోయేసరికి 12 గంటలకు వచ్చేటోళ్ళం బండి మీద, హైటెక్ సిటీ నుంచి ఇంటికి. నేను క్యాన్సర్ పేషెంట్, నాకు ట్రీట్మెంట్ ఇవ్వద్దంటే డాడీ కూడా లేడు, నీ డబ్బులు నువ్వే పెట్టుకో, నీకున్నాయి కదా డబ్బులు అని ట్రీట్మెంట్ చేయించారు. నేను వద్దన్న. ఇద్దరు చాలా కష్టపడ్డారు మా పిల్లలు. ఏం చేస్తామండి, ఈ రోజుకి ఇట్లా అయిపోయింది. అంతే. కనీసం ఒక్కరినన్ను వదిలిపెట్టిపోయినా కూడా నేను చక్కగా చాలా అందగాడండి మా మనమడు. అయితే మా అబ్బాయి ఎత్తు పెరిగిండి ఈ మధ్యలో. అయితే కోడలు బాగా చూసుకుంటుందండి పిల్లల్ని. నా పిల్లగాడు వాళ్ళ పిల్లలు అస్సలు చూసుకోదు. ఏమన్నా ఉంటే దాచిపెట్టి విశాల్ రెడ్డి వస్తాడు, విశాల్ రెడ్డి ఏందో మనకి పెట్టాడు, అది పెద్దోడైంది వీని పెట్టరాదంటే లేదు విశాల్ రెడ్డి ముఖ్యం నాకు.
అట్లా చూసుకుంటుంది పిల్లలది. నా పిల్లలని స్వార్థం లేదు. ఆమె మా అమ్మాయి కానీ 3 పిల్లలు అనేది, మా కోడలు కానీ మా కొడుకు కానీ నాకు 3 పిల్లలు అనేవాళ్ళు. ఒక్కరిని ఒంటరి వాళ్ళని చేసిపోయింది. ఏ రోజు ఇట్లా చేస్తుందని అనుకోలే నేను. ఏ ఊరికి పోయినా ఆమెనే అడుగుతారు, శాంతి రాలేదు. అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా చేసిపోయింది మమ్మల్ని. అస్సలు చెప్పదు. ఎవరి మీద కోపం ఉన్నా కూడా వాళ్ళని సాటుకు కూడా తిట్టదు. కొంచెం మనం సాటుకు అనుకుంటాం కదా, అబ్బా వాళ్ళు ఇట్లా నేను అన్నా కూడా పట్టించుకోదు. పోనీ అమ్మ వాళ్ళ పాపన వాళ్ళే అంటది. ఎవరినైనా సాటుకు కూడా తిట్టదు. వాళ్ళ అసలు అత్తమ్మ ముందట ఈ రోజు వరకు కూర్చు మీద కూర్చుంది ఆమె. మా ఇంటికి వచ్చిన వాళ్ళ ఇంటికి వచ్చిన కిందనే కూర్చున్నాను. నేను దసరా రోజు అందరు వంట చేసుకొచ్చి అందరం ఇక్కడే కూర్చొని తిన్నాం. అసలుకి ఏం మనసులో ఏం బాధ పెట్టుకోను. ఆమెకు భూమి పిచ్చి 5 ఎకరాలు 10 ఎకరాలు రెడ్డోనికి పిల్లని ఇవ్వాలంటే 10 ఎకరాలు ఉండాలంటది. మగపోరానికి భూమి ఉంటేనే మీ పిల్లని ఇస్తారు, లేకపోతే నీ ముఖానికి ఏముందరా అంటారు. మనకి ఏం ఎకరాలు లేదురా నాన్న, చదువుకో అని చెప్పి మనకున్నది 1 ఎకరమే అని చెప్తున్నారే. 1 ఎకరమే ఏదో ఉంది అంటే నీకేం తెలుసు, నీ మనవానికి ఉంది కాబట్టి నీకు తెలుస్తలేదు అట్లా అనేది ఆమె. ఏ రోజు అసలు ఏడవదు ఆమె. అసలు ఏడుస్తానన్నా కొంచెం బాధ పోద్ది, ముఖం మార్చుకోద్దు, ఏడవదు, హ్యాపీగా ఉంటుంది. లోపల ఏం చేసుకుంటుందో తెలియదు. మనసులో కొంచెం బాధ ఉంటే ఏడిస్తే కొంచెం ఫ్రీ అవుతుంది. ఆమెకు అట్లా బాధ కూడా పెట్టుకోదు, బయటకు అసలు తెలియదు. ఫ్లవర్లా వెలుగుతుంటుంది ముఖం ఎప్పుడు చూసినా కూడా. ఎనీ టైం ఎంత సంతోషంగా ఉంటుంది. ఏం చేయలేమండి. సండేనే అరిసెలు చేసినాం. ఆమె సోమవారం పోతా అన్నది. ఊర్లో నుంచి కళ్ళు తెచ్చిన. కళ్ళుదే అమ్మమ్మ నేను పోతా కదా అంటే ఊరి నుంచి సండే కళ్ళు తెచ్చిన. సండే వాళ్ళ అన్నతో చేపలు తెప్పించుకుంది. ఆయనకు వచ్చేసి ఊరి నుంచి కళ్ళు తీసుకొని వచ్చేసి చేపల కూర వండింది, ఫ్రై చేసింది, అరిసెలు చేసినాం. 5 గంటలకు మనకి ఇచ్చి వచ్చింది. అసలు అంత మంచిగా ఉండేది. అసలు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నా అన్నది కూడా తెలియదు మాకు. అసలు ఏదన్నా చెప్తాం ఆ పేరు మీద ఉన్నాయన్న మాకు కనీసం ఇచ్చి కూడా పోలే, రాసి పెట్టి కూడా పోలే, ఇది నీది ఇది నాదని కూడా. ఆమె పేరు చాలా కలిసి వస్తుంది. క్యాట్ కూడా వేయించుకుంది మా కోడలు. నా పేరు వేయించుకోవే అంటే ఏమొద్దు, పుష్ప మూవీలు 2 వచ్చినాయి, మీ పేరు వద్దు, మనమంది వేయించుకోవే వద్దా, వదిననే వేయించుకో, వదినదే వేయించుకుంది.